కోటి విద్యలు అన్నట్టు పైసల కోసం మస్తులంగా పనులు చేస్తారు చాలా మంది. అరే ఒకడేమో తాళాలు వాళ్ళ కొట్టి ఇళ్ళకి జోరుతాడు, ఇంకొకడేమో ఏటీఎంలకు పోయి మిషన్లే వాళ్ళకి కొడతాడు, మళ్ళొకడేమో ఆడోళ్ళ మెడలకెళ్ళి గొలుసులే కత్తిరిస్తాడు, ఇంకొకడేమో మంత్రాలు చెప్పి ఉన్న కాడికి ఉడుచుకోబోతాడు. మరి అందరు సంపాదించే స్టైల్ని నేనెందుకు సంపాదించాలి అని అనుకున్నారో ఏమో వీళ్ళు చిట్టిల పేరు చెప్పి చిక్కటి నామాలు పెట్టి పోయిండ్రు. ఇగో ఇడ ధర్నా చేస్తున్న వాళ్ళని చూస్తున్నారా? గివిల్లే అన్నట్టు ఆ షిట్టి బాధితులు షిట్టీలు కట్టి మోసపోయి రోడ్ల మీదకెక్కి న్యాయం చేయరని నరాలు బిర్రుగా వేసుకొని లొల్లి పెడుతున్నారు. ఇగో ఇడ ఫోటోలో కానొస్తున్నది చూస్తున్నారా? ఈమె పేరు జ్ఞానేశ్వరి. ఈమె గారు ఏడికెళ్ళి కాకినాడ కాడ పాదం మోపిందో తెలియదు గాని అక్కడ జనాలతో షిట్టీలు కట్టించుకొని చీటింగ్ చేసి పత్తా లేకుండా పరారైందట. అందరిని మాటలలో పడేసి ఇండ్లు పిల్లగాండ్ల పెళ్లిళ్ళు అని ఆశ చూపించి షిట్టీలు కట్టించుకున్నదట. ఇట్లేం తక్కువ 100 మందితోని 5 కోట్ల రూపాయలు కట్టించుకున్నదట షిట్టీలు. ఇంట్లో ఆమె పుత్రరత్నం చంద్రశేఖర్ షై కూడా ఉన్నదట. అయితే పైసలు చేతుల పడంగానే రాత్రికి రాత్రే ఇల్లుకు తాళం పెట్టి పత్తా లేకుండా పోయిర్రట. ఇక ఇది తెలుసుకున్న జనాలు అయ్యో మా పైసలు వాయే అని నెత్తి నోరు కొట్టుకుంటా పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు షేవిలో కూడా పెడతలేరట. ఇక ఇట్లయితే కాదని అందరు కలిసి ఒక్క తాన గుడి ఇట్లా ధర్నాకు దిగిర్రు. మరి గిన్ని పైసలు పోతే పోలీసు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు అంటే ఆ షిట్టీల జ్ఞానేశ్వరి కొడుకు చంద్రశేఖర్ కొన్ని దినాలు పోలీసుల జీపు నడిపిండట. పోలీసు వాళ్ళతో మంచి సోపతున్నదట వానికి. అందుకనే పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా కూడా పట్టించుకుంటలేరని అంటున్నారు వీళ్ళు. మరి ఏది నిజమో తెలియదు కానీ ఓ పోలీసు సార్లు గింత పెద్ద వ్యవస్థ నడుపుతున్నారు, గివీళ్ళని పట్టుకోపోతే ఎట్లా చెప్పుర్రి? అయినా ఓ జనాలు మీరు కూడా ఆశకు పోయి ఎవరికి పడితే వాళ్ళ చేతిలో పైసలు పెట్టకుర్రి, మోసపోకుర్రి. చూస్తున్నారు కదా ఎసోంటి కథలు నడుస్తున్నాయో.